పార్తీపురం మన్యం జిల్లా గుచ్చిమిల్లోని కుంకి ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎలిఫెంట్ జోన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వర్చువల్గా మంగళగిరి నుంచి ఆయన ప్రారంభించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో క్రెడిట్ వార్ మొదలైంది. విమానాశ్రయ నిర్మాణ ఘనత తమ ప్రభుత్వానిదేనంటూ వైసీపీ అధినేత జగన్ టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పని వైఎస్ఆర్ సిపిది అంటూ ప్రచారం, చంద్రబాబుది అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున భద్రకాళి అమ్మవారు సంపూర్ణ శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు నివేదిక అందజేశారు. బోండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన కమిటీ అధినేతను కలుస్తానన్న బోండా ఉమా మాటను సీఎం చంద్రబాబుకు వెల్లడించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భీమవరంలోని శ్రీ మావుళ్ళం అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి అలంకరణ వైభవంగా నిర్వహించారు. 100 కిలోల ఆకుకూరలు, కూరగాయలు, ఇక పండ్లు, ధాన్యాలతో అమ్మవారిని అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తీరుమలో ఆషాఢమాస సారి సమర్పణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉప దేవాలయమైన శ్రీ కుంకులమ్మ అమ్మవారికి 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆనవాయితీ ప్రకారం స్వామివారు తన సోదరి అయిన కుంకులమ్మ అమ్మవారికి సారె సమర్పించారు. కడప జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారు రథోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. రథాన్ని లాగుతూ గోవిందనామ స్మరణలతో భక్తులు ఆధ్యాత్మిక శోభను చాటారు. నటి జ్యోతిక వ్యాఖ్యలపై బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతాల సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సమర్థన, అలాగే సామాజిక స్పృహతో పిల్లలను పెంచుతానన్న జ్యోతిక వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, అయితే అవి మాటల్లో కాకుండా ఆచరణలో చూపించాలని సూచించారు. ఏపీకి కొత్త ఐఏఎస్ అధికారి రానున్నారు. కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి హెచ్సిబా రాణి కొర్లపాటిని ఏపీకి 3 ఏళ్ల పాటు డిప్యుటేషన్పై పంపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో నెంబర్ 1463 జారీ చేసింది. పరిపాలనా వ్యవహారాల్లో ఆమె సేవలను వినియోగించుకోనుంది ఏపీ ప్రభుత్వం. అనకాపల్లి జిల్లా బుచ్చింపేట దళిత కాలనీలో త్రాగునీటి సమస్యపై మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో 58 కుటుంబాలకు కలుషిత నీరు వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఉత్తరాంధ్ర విమానయాన రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా తనయుడు బషీర్పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఏలూరుకు చెందిన పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో బషీర్ పాత్ర ఉన్నట్లు ఎస్పీ జిందాల్ తెలిపారు. నిన్న రాత్రి పొగాకు వ్యాపారస్తుని మాజీ ఎమ్మెల్యే తనయుడితో పాటు 5గురు కలిసి కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలో ఏళ్లుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు మళ్లీ గాడిన పడనుంది. నిధుల కొరతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేసింది. టెండర్ ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించింది. తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనాలు, వసతి గదులు ఇప్పిస్తామని భక్తులను నమ్మించి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ టీటీడీ గుర్తింపు కార్డుతో అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్న 5గురిని రాంబగిచ్చా కార్ పార్కింగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన హైవే దిగ్బంధన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలు సమీపంలోని
త్రోవగుంట టంగుటూరు టోల్గేట్ వద్ద భారీగా చేరుకున్న రైతుల్ని పోలీసులు నిలువరించారు. పొగాకు రైతులకు మద్దతుగా ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మహనీయుడు సంత శిరోమణి రవిదాస్ 650వ జయంతిని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తెలిపారు. ప్రధాని సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజుల పాటు రవిదాస్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులిని అటవీశాఖ అధికారులకు సవాలుగా మారింది. ఇక గోపాలపురం మండలంలోకి ప్రవేశించిన పులి వచ్చిన దారిలోనే ప్రయాణం కొనసాగిస్తూ గ్రామాల్లో కలకలం రేపుతోంది. ఇక బొల్లేరు చెరువు సమీపంలో ఓ దూడను చంపిన పులి రాత్రి అటవీశాఖ సిబ్బంది కళ్లు కప్పి తప్పించుకుంది. కోనసీమ జిల్లా కొత్తలంకలో పెద్దిరెడ్డి సత్యనారాయణకు చెందిన గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలో 3 లక్షల గుడి కొబ్బరికాయలు అగ్నికి ఆహుతయ్యాయి. 70 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. పల్నాడు జిల్లాలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. సత్తెనపల్లిలోని రఘురామ్ నగర్ శివాలయం సమీపంలో 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన బంగారం, 1,35,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. దొంగలు గుర్తించేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో